ధైర్యం. ధైర్యం అంటే ఏమిటి? ఒక గుణమా, ఒక భావమా, ఒక ఆలోచన? నన్ను అడిగితే ధైర్యం అనేది ఒక వాహనం. మీకు అనిపిస్తుండొచ్చు ఇది ఎలాంటి వాహనం అని. వాహనం అంటే ఒక గుర్రబండి కావచ్చు, ఏనుగు కావచ్చు, లేక ఉంటే కావచ్చు. ధైర్యం వాహనం ఎలా అవుతుంది? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఈ లోకంలో ప్రతి వాహనము ఎప్పుడోకప్పుడు యజమానిని కింద పడేసే ఉంటుంది. అది గుర్రమైనా సరే, ఒంటైనా సరే, ఏనుగైనా సరే, ఎప్పుడోకప్పుడు అది తడబడే ఉంటుంది. అప్పుడు ఆ యజమాని పడేది నేల మీద లేక తన అసమర్థత మీద. కానీ ధైర్యం అనే వాహనం ఎవరిని ఎక్కడా పడవేయదు, తను పడదు. యజమాని నేల మీద పడడు, తన అసమర్థత మీద కూడా పడడు. ఎందుకంటే ధైర్యం అది మీకు వివేకాన్ని ఇస్తుంది. వివేకం ఆలోచనను కలిగిస్తుంది. ఆలోచన ఇస్తుంది మీకు శక్తిని. అది మీ లక్ష్యాన్ని సాధిస్తుంది. అందుకే అంటారు ధైర్యే సాహసే లక్ష్మి అని. మిమ్మల్ని మీరు ధైర్యవంతులుగా మార్చుకోండి. ఆ ధైర్యం అనే వాహనం మీద సవారీ చేసి చూడండి. ఈ వాహనం మిమ్మల్ని మీ లక్ష్యం వరకు ఎలా చేరవేస్తుందో చూడండి. రాధాకృష్ణ.